శ్రీమాత్రే నమః. అమ్మ, ఈ ప్రదేశం అలాగే ఈ ఆలయం ఎక్కడ ఉందో చెప్పుకోండి చూద్దాం. ఎవరో మహానుభావుడు అన్నట్లుగా మన భారతదేశంలో మహోన్నతమైన ఆలయాలను అన్నింటినీ కేవలం ఒక్కసారి దర్శించడానికి ఒక మనిషి యొక్క జీవితకాలం సరిపోదు అని. అది విన్నప్పుడు ఏమిటో అనుకున్నా కానీ కాలక్రమేణా ఒక్కొక్కటి చూస్తుంటే నిజమే అనిపిస్తుంది. మన పుణ్యక్షేత్రాల్లో ఒక్కొక్క క్షేత్రాన్ని దర్శిస్తుంటే దానికి ఉపయాలయాలు చాలా ఉన్నాయి. ఆ ఆలయాలకు కూడా చాలా విశిష్టత ఉంది. ఎప్పుడైనా మనం వాటిని పూర్తిగా దర్శించాలంటే మాత్రం చాలా ఓపిక, తీరిక, భక్తి, శ్రద్ధ కూడా అవసరం. ఒక్కొక్క పుణ్యక్షేత్రానికి ఒక్కొక్క రోజు తీరికగా ఆగి విశ్లేషించి దర్శించుకుంటే మన పూర్వీకుల గురించి, పూర్వపు రాజుల గురించి, వారి శాసనాల గురించి, మునులు ఋషులు మన కోసం అంటే భవిష్యత్ తరాల కొరకు పొందుపరిచిన విజ్ఞానాన్ని గురించి అవలోకనం చేసుకోవచ్చు. వాళ్ళకి తెలుసు, భవిష్యత్ తరాల వారు పూర్తిగా సమయం లేకుండా, తీరిక లేకుండా బ్రతుకు తెరువుల కోసం, వారి స్థాయిని నిలబెట్టుకోవడం కోసం నిరంతరము శ్రమిస్తూ ఉంటారని. అందుకే ఏమో మునులు ఋషులు మన కోసం సులభతరమైన భక్తి మార్గాలను, సాధనాలను కనిపెట్టారు. ఇక విషయానికి వస్తే ఈ ప్రదేశం సింహాచలం అండి. మన సింహాచలమే. ఆలయ ప్రధాన గోపురం ఎడంవైపు ఉన్న గుడి ఇది శ్రీ 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 కాశీ విశ్వేశ్వర ఆలయం. ఆ కాశీలో ఉన్నట్లే ఉంది. ఇక్కడ ఉన్న స్వామికి అందరూ అభిషేకం చేయవచ్చు. అచ్చు కాశీలో ఉన్నట్లే. నేను గత 25 సంవత్సరాలుగా సింహాచలం వస్తున్నా. ఎప్పుడు ఆ సింహాచలేశ్వరుని దర్శించుకొని వెళ్ళిపోతున్నా. కానీ ఈసారి కాశీ విశ్వనాథుని దర్శనం, అభిషేక భాగ్యం దక్కింది. చాలా మటుకు నాలాంటి వాళ్ళే ఉంటారు. అటువంటి వారందరూ తీరిక సమయాలలో మీ దగ్గరలో ఉన్న పుణ్యక్షేత్రాలకు వెళ్ళి తీరికగా ఒక్కొక్క ఆలయంలో కొంతసేపు ఈ దేవుడు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళ పుట్టు పూర్వోత్తరాలు ఏమిటి, అక్కడ ఉన్న శాసనాలు ఏమిటి, అక్కడ ఏ రకంగా పూజలు జరుగుతాయి అనేటటువంటివి తెలుసుకోండి. పురాతన ఆలయాలు దర్శించడం వల్ల మనసుకు ఎంతో స్వాంతనగా అనిపిస్తుంది. మనలో బడలికలన్నీ తొలగిపోయి ప్రశాంతంగా ఉన్నట్లు అనిపిస్తుంది. మీరేమంటారు? నేను అభిషేకం చేశానండి. ఆలయ ప్రవేశం చేస్తున్నాను చూడండి. లోపలికి కెమెరా ఎంట్రన్స్ లేదు అని చెప్పి అన్నారని నేను కెమెరా మామూలుగా ఆన్ చేసి పాకెట్లో పెట్టుకున్నాను చూడండి. అందుకే అది అలా వచ్చింది, అంతేకాని మరి ఇంకేం కాదు. కానీ అక్కడ అయితే నాకు అబ్జెక్ట్ చేయలేదు. తర్వాత అనిపించింది, అయ్యో నేను చేశాను కాదు అని చెప్పేసి, వాళ్ళని పర్మిషన్ అడిగి తీసుకున్నాను కాదు అని అనిపించింది. చూడండి, స్వామి కాశీ విశ్వేశ్వర స్వామి చూడండి అభిషేకం నేను చేశాను. కానీ నేను కరెక్ట్గా షూట్ చేయలేదు కదా, డైరెక్ట్గా చూడలేదు, అందుకే అలా అనిపించింది. చూడండి, శ్లోకం చదువుతాను. సౌరాష్ట్రే సోమనాథంచ శ్రీశైలే మల్లికార్జునం ఉజ్జయిన్యం అహంకారం ఓంకారం అమలేశ్వరం వైద్యనాథం చితాభూమౌ డాకిన్యాం భీమశంకరం సేతుబందేతు రామేశం నాగేశం దారుకావనే వా నాశ్యంతి విశ్వేశం త్రైమకం గౌతమీతటే కేదారం హిమ్మత్ పృష్ఠే కుష్మే సంచ శివాలయే. సర్వే జనా సుఖినో భవంతు.